నెల్లూరులో డ్రగ్స్ దందా కలకలం రేపింది. మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలపై నెల్లూరు నగర అదనపు ఎస్పీ దీక్ష కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకు జరుగుతున్న ఈ దందా అరికట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చంద్రబాబు నగర్లో భారీగా ఎండీఎంఏ గంజాయి పట్టుబడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్దపాలెం పిఎస్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం చంద్రబాబు నగర్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 25,000 రూపాయలు విలువ చేసే 12 గ్రాముల ఎండీఎంఏ మాదక ద్రవ్యం, 120 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్న అదనపు ఎస్పీ దీక్షతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా గంజాయి విక్రయిస్తున్నటువంటి ఎవరైతే ముఠా ఉంటుందో వారిపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కూడా కాటన్ సెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా స్టేషన్ల వారీగా కూడా జరుగుతున్నాయి. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి సిఐ శ్రీనివాసరావు యొక్క ఆధ్వర్యంలో ఐపీఎస్ దీక్ష పూర్తి స్థాయిలో కూడా కాటన్ సెర్చ్లో కూడా పాల్గొంటున్నారు. సో అక్కడ కాటన్ సెర్చ్లో ఉన్నటువంటి లూప్ లాగితే గాంజాయికి సంబంధించినటువంటి విక్రయించేటువంటి ఒక ముఠా బయటపడిందని చెప్పి దీక్ష గారు చెప్తున్నారు. మరిన్ని విషయాలు కూడా మనతో మాట్లాడేది కూడా దీక్ష గారు ఉన్నారు. ఐపీఎస్ దీక్ష గారు, చెప్పండి, మీరు వచ్చిన తర్వాత గాంజాయి మీద ప్రత్యేకించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకవైపు అయితే ఎక్కడైతే గాంజా అమ్ముతున్నారో, ఎవరైతే విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉందో వాళ్ళపై ఉక్కుపదం మోపుతున్నారు. ఏంటి ఈరోజు ప్రధానంగా గాంజాయి కాకుండా ఎండిఎం దొరకడం, ఫస్ట్ టైం నెల్లూరులో ఈ ఎండిఎం దొరకడం ఎలా ఉంది మేడం? అసలు ఏం జరుగుతుంది ఇక్కడంతా? సో అందరికీ నమస్కారం. టిల్ నా లైక్ ఇప్పటి వరకు జస్ట్ మాత్రమే గాంజాయి కేసెస్ నమోదు చేసాము ఇక్కడే నెల్లూరులో ఒక 6 monthsలో. బట్ ఇది ఫస్ట్ టైంలో నాకు ఇక్కడే ఎండిఎంఏ దొరికింది. మాకు ఒక పోయిన వారం కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వేదాయపాలెం లిమిట్స్లో. అప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎండిఎంఏ కన్జంప్షన్ గురించి. సో నాకు ఒక డౌట్ వచ్చింది, ఎండిఎంఏ నెల్లూరులో స్టార్ట్ అయిందా? సో తర్వాత నేను వెంటనే 2 teams ఏర్పాటు చేశాము. మళ్ళీ సెకండ్ కాసో కండక్ట్ చేశాము. అండ్ ఆ టైంలో నాకు ఫైనలీ ఇది కన్ఫర్మ్ అయింది దట్ ఎండిఎంఏ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. దెన్ వీ యూజ్ టెక్నాలజీ ఉపయోగించాము. డ్రోన్స్ నుంచి వీ హ్యావ్ నైట్ డ్రోన్స్ ఆల్సో. దెన్ సీసీటీవీ అనాలిసిస్ చేస్తే, తర్వాత మూవ్మెంట్ అనాలిసిస్ చేస్తే. సో వీకెండ్లో ఈ చాలామంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మేము టీంతో పాటు రేడ్ చేసాము. అక్కడే ఆ అమ్మాయి అండ్ 2 male members అమ్మాయి దే వర్ యూజింగ్ ఎండిఎంఏ. సో ఇమీడియట్లీ డైరెక్ట్గా నాకు దొరికిందా. అంటే ఎంతమంది వీళ్ళు యాక్చువల్గా ఓన్లీ గంజా అమ్మాయి వల్ల ఎండిఎంఏ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళకి ఈ నెల్లూరులో విక్రయిస్తున్నటువంటి ఏమైనా ఉన్నాయా సమాచారం? సో వీ డిడ్ నాట్ హ్యాడ్ ఎనీ ఇన్ఫర్మేషన్. లైక్ మొత్తం ఆంధ్రాలో మోస్ట్లీ గాంజాయి కేసెస్ ఉన్నాయి మొత్తం ఆంధ్రాలో. అండ్ ఆల్రెడీ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఆ డీజీ సార్ ఆపరేషన్ వజ్రప్రహార్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. తర్వాత సెపరేట్ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఈగల్ సెల్ ఏర్పాటు చేశారు. అండ్ లైక్ 1 range has 1 inspector of eagle and 1 district has 1 ASI or head constable of eagle. So we keep on checking for drugs and మొత్తం స్టేట్లో ఆల్మోస్ట్ గాంజా is there. బట్ for the first time because they are purchasing from Bangalore and ఇక్కడ సప్లై చేస్తారు వాళ్ళు. సో because it is not just for consumption, ఇది వాళ్ళకి ఇది ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ అంటే 1 gram of ఎండిఎంఏ ఈజ్ బాట్ ఫర్ 1,300. బట్ వాళ్ళు ఇక్కడే లైక్ ఎంత అమౌంట్లో ఇస్తారు, అది 1 gram 5,000. సో లైక్ ఇఫ్ యూ సెల్ 5 grams హియర్ టు ద కాలేజ్ స్టూడెంట్స్ 25,000 1 day. సో దిస్ ఈజ్ లైక్ పెద్ద నాట్ ఓన్లీ డ్రగ్స్ ర్యాకెట్, ఇది ఫైనాన్షియల్ ర్యాకెట్ కూడా ఉంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ ర్యాకెట్ ఉంది. అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఇస్ కాలేజ్ స్టూడెంట్స్ లైఫ్ సఫర్ అవుతుంది. సో ఇక్కడ ప్రధానంగా దీన్ని మీరు ప్రెస్ మీట్లో 12 గ్రాములుగా చూపించడం జరిగింది. ఈ 12 గ్రాములకు సంబంధించి వాల్యూ ఎంత ఉండిపోతుంది? అసలు ఫస్ట్ టైం నెల్లూరుకి దీన్ని విక్రయిస్తున్నటువంటి ఏదైతే అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది కదా, వాళ్ళ ద్వారా ఇంకేదైనా లూప్స్ వచ్చాయి హైదరాబాద్ నుంచైనా లేకపోతే ఇంకా బెంగళూరు నుంచి ఈ తరచూ జరుగుతున్నాయి ఏమైనా ఉన్నాయంటారా? ఆల్రెడీ వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్. వెంటనే అరెస్ట్ చేసాము, తర్వాత జైలుకి పంపించాము. కేసు ఆల్రెడీ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేసాము. అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. వన్స్ ఐ కంప్లీట్ ది ఇన్వెస్టిగేషన్, తర్వాత విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫుల్ చైన్, లైక్ బెంగళూరు నుంచి ఎవరు, ఇక్కడ కస్టమర్స్ ఎవరు. సో తర్వాత స్ట్రిక్ట్ కఠిన యాక్షన్ తీసుకుంటాను. అది ఏ మోతాదులో మనకి పవర్ ఉంటుంది మేడం? యాక్చువల్గా దీని గురించి నెల్లూరు ప్రజలకి అంతగా పెద్దగా అవగాహన ఉండదు, కానీ ఇది ఫస్ట్ టైం ఇక్కడ నెల్లూరుకు పరిచయం చేస్తున్నారు. మరి విద్యార్థులు కూడా నాశనం అయిపోతున్నాయి జీవితాలు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ఇంకెంత వరకు ప్రొటెక్ట్ ఇవ్వబోతున్నారు మీరు?
this is like a poultry farm. So what they will do it powder. This is poultry farm. నా మైండ్లో ఐడియా ఉంది ఈగల్ క్లబ్స్ పెడతాము. సో ఈగల్ క్లబ్స్లో ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేయడానికి. సో వన్ ఇస్ కంట్రోల్, అనదర్ ఇస్ ప్రివెన్షన్. సో దీని మీద ఫోకస్ పెడతాను. సో ఇది మొత్తానికైతే ఐపీఎస్ దీక్ష ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడ కూడా కాటన్ సర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కాటన్ సర్చ్ ప్రోగ్రామ్స్ అది కేవలం తనిఖీల నేపథ్యంలోనే అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ మత్తు పదార్థాలకు బారిస అవుతున్నటువంటి గాంజాయి విక్రయిస్తున్నటువంటి లేకపోతే అమ్ముతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా ఉక్కుపాతం మోపుతున్నారు. సో ఈరోజు నెల్లూరుకి ప్రత్యేకించి కూడా ఫస్ట్ టైం ఎండిఎంఏకి సంబంధించినటువంటి ఈ యొక్క మత్తు పదార్థాలు దొరకడం అనేది అందరం కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి విద్యార్థులు అయ్యుండొచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల కూడా అందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి ఐపీఎస్ దీక్షతో పాటు 5th సిఐ శ్రీనివాసరావు కూడా అందరూ కూడా ఒక అవేర్నెస్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే గంజాయిపై అయితే పోలీసులు ఉక్కుపాతం మోపుతున్న పరిస్థితి కనపడుతోంది. ఇది ప్రస్తుతం దీక్ష యొక్క తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, డిఎస్పీ ఆఫీస్ నుంచి.